మీరందరూ కూడా చక్కగా ఈరోజు కోపం తగ్గడానికి అద్భుతమైన ముద్ర చేసుకున్నారు. చాలా మంచి ముద్ర. ఉం? కోపం చూసారా ఎంతెంత మనకి ప్రాబ్లం ఇస్తుందో. కోపం వల్ల ఏదేదో జరిగిపోతాయి ప్రపంచంలో. కోపం వల్లనే. శత్రుత్వం వద్దండి, మనకు కోపమే వద్దు. జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. నిజంగా మనం ఎంత ఓపికగా ఉంటామో జీవితంలో అంత పైకి వస్తారంట. ఎప్పుడు కూడా పెద్దవారు చెప్పిండేది, తన కోపమే తనకి శత్రువు, తన శాంతతే తనకి రక్ష. ఎదుటివాని కోపం వచ్చిందని మనకు కోపం రాకూడదు. అవును కదా. ఒక ఆకాశంలో ఏదో పెద్దది ఏదో వెళ్తూ ఉండంట. దిగువ ఒక మనిషి ఇలా పోతూ ఉండంట. ఏంటిది ఆకాశంలో నాకన్నా స్పీడ్గా వెళ్తుంది అని దిగులో అయిపోతే ఇంకంత దూరం వచ్చిందంట. ఇంకా పోతే అన్నిటికన్నా ముందే ఉంటుందంట. అప్పుడు మనిషి ఆలోచించిండంట, నేను ఎంత దూరం పైన నాకన్నా ముందుగానే అది పోతుందో అదేంటి అది తెలుసుకోవాలి కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఆలోచించి జీవితంలో నాకన్నా గొప్పవాళ్ళు పైనే ఉంటారు, నేను మూర్ఖుడు కాబట్టి ఇలాగే ఉన్నాను, నేను వాళ్ళకన్నా గొప్పవాళ్ళు కావాలి అనుకుంటే అయ్యేవాడిని, అయితే వాళ్ళని వెనక్కి వేయాలి అనుకున్నాను కదా, అదే నేను వెళ్ళేది. అంటే చంద్రుడు మనం ఎంత దూరం వెళ్ళినా చంద్రుడు ఇలాగే వస్తూ ఉంటాడు మన వెనక్కి, అంతే కదా. ఎంత దూరం వెళ్ళినా అతను అక్కడే ఉంటాడు, మనకు కనబడిచేది మనకన్నా ముందే ఉంటున్నట్టుంటాడు. అంటే మనిషి ఆలోచన బట్టి మనకి ప్రతిఫలాలు ఉంటాయి. అందుకే కోపం అనేది ఎవ్వరికీ వద్దు. ఈరోజు నేను చూపించిన పంకజ ముద్రను చక్కగా చేస్తూ ఉండండి, రోజుకి కోపం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈరోజు రుణాల బాధ. మనిషికి రుణాల బాధ చాలా విసిగేస్తుందండి. ప్రపంచంలో ఏమి లేకపోయినా బతకచ్చు, అప్పులు పెట్టుకొని బతకలేం. ఎప్పుడొచ్చి మర్యాద తీస్తారో, ఎప్పుడొచ్చి అవమానం అవుతుందో, ఎప్పుడు డబ్బులు సంపాదన చేసి వాళ్ళకి ఇవ్వాలి, దాంట్లోనే మనిషి జీవితం అయిపోతూ ఉంటుంది. ఎంతోమందికి చాలా బాధేస్తుంది నాకు. అప్పులు ప్రపంచంలో ఎందుకు అప్పులు చేస్తున్నారో తెలియదు. అవసరాన్ని బట్టి అప్పులు చేస్తున్నారో, కర్మాన్ని బట్టి అప్పులు చేస్తున్నారో, అది ఎందుకు అప్పులు చేసుకుంటున్నారు, లక్ష్యాన్ని కోసం అప్పులు చేస్తున్నారు, వేరే వాళ్ళు కట్నం ఇవ్వాలి అని అప్పులు చేసుకుంటున్నారు, తర్వాత తీర్చలేకుండా అప్పులు చేసుకుంటున్నారు, ఇల్లు వాకళ్ళు అతి ఆశతో అప్పులు చేసి చిక్కేసుకొని చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, చాప ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు కాళ్ళు చాంపాలి. ఎక్కువ చాపకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి, మట్టి మెత్తుకొనేస్తాను కాళ్ళకి. ఎవరో నాకు చెప్పారు, గురువుగారు నేను ముట్టిందంతా మట్టి అయిపోతుందండి, బంగారమే అవుతా లేదండి. నిజమే, బంగారమే ముట్టుకో, బంగారం అవుతుంది. నువ్వు మట్టిని పట్టుకొని బంగారం ముట్టుకుంటే ఎలా అవుతుంది? మనం ముట్టింది బంగారం అవుతుంది అని కాదు, మనం బంగారం అయ్యేదాన్నే మనం ముట్టుకోవాలి. బంగారం అయ్యేదాన్ని మనం ముట్టుకుంటే మంచిదే అవుతుంది. చెడుని పట్టుకొని మంచిది కావాలంటే అవుతుందా? అవ్వదు. మన ఆలోచనలు మనము సెలెక్ట్ చేసేటప్పుడే మంచిది సెలెక్ట్ చేయాలి. మనం నిర్ధారం తీసుకునేటప్పుడే మంచి నిర్ధారం తీసుకోవాలి. ఆ నిర్ధారము, ఆ సెలెక్షన్ కావాలంటే మంచి గురువు కావాలి, భగవంతుని అనుగ్రహం కావాలి, మంచి నేర దృష్టి కావాలి లైఫ్లో. అవన్నీ కామన్. దాని గురించి ఓంకారంలో చాలా టైం ఉంటుంది, అప్పుడు తెలియచేస్తాను. ఇప్పుడైతే రాసుకోండి, ఇకేంటి టైం అయ్యింది. ఈరోజు మీరు చేయాల్సి ఉండేది రుణాల బాధ నుండి విముక్తి పొందడానికి. మీకు ఎక్కడ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఒక తమలపాకల మాల ఇవ్వండి అనుకూలమైతే. లేదా తమలపాకల మాల కాకపోయినా సరే దేవాలయానికి వెళ్ళి చక్కగా కూర్చొని హనుమాన్ చాలీస్ పఠించండి. హనుమాన్ చాలీస్ పఠించి దక్షిణ సమేతంగా ఒక కొబ్బరికాయని దానం ఇచ్చిరండి. ఇలా చేసిందైతే దీర్ఘకాల రుణబాధలుంటే వాళ్ళకి విముక్తి లభించడానికి దారి దొరుకుతుంది. దీర్ఘకాల రుణబాధల నుండి విముక్తి. చూడండి, చాలా సంవత్సరాల నుంచి జీవితం అంతా నాది అప్పులు ఉంటుంటారు కదా, రుణాలని మీరు ఈరోజు చేయండి. టెంపుల్కి వెళ్ళి అనుకూలమైతే దానికి అప్పు చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళకండి. ఏంటి తమలపాకుల మాల ఒక 100 రూపాయలు కావాలి, అప్పు చేయి, అలా వద్దు. శక్తి ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అలాగే వెళ్ళి హనుమాన్ చాలీస్ చక్కగా పఠించుకొని ఒక కొబ్బరికాయ దక్షిణ సమేతంగా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి రండి. ఇలా చేసిందైతే దీర్ఘకాల రుణబాధలు విముక్తి. అద్భుతమైన తంత్ర భాగం, అద్భుతమైన యోగక్షేమం. దీన్ని ఈరోజు చక్కగా చేసుకోండి. ఈరోజు ఏ సమయంలోనైనా హనుమాన్ మందిరంలో స్వామికి తమలపాకుల మాల సమర్పించాలి, లేదా హనుమాన్ చాలీస పఠించి కొబ్బరికాయ దక్షిణ సమేతంగా అర్చకుడికి దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక రుణబాధలు తీరుతాయి. జయ హనుమాన్.